ఇసుక అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కన్నప్పరాజు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్తో కలిసి ట్రాక్టర్ యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సర్కిల్ పరిధిలో కొందరు ఎటువంటి పర్మిషన్ లేకుండా గోదావరి ఇసుకను సేకరించడం, నిల్వ చేయడం చేస్తున్నారని, ఇది నేరమని ఉద్బోధించారు. ఇకపై ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇసుకతో దొరికిన ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామని సీఐ స్పష్టం చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం మద్దిగూడెం గ్రామంలో దారుణ హత్యకు గురైన బాలుడి కుటుంబానికి ఎటపాక సర్కిల్ ఇన్స్పెక్టర్ కన్నప్పరాజు ఆర్థిక సహాయం అందజేశారు. కాగా 4 ఏళ్ల బాలుడు కనితి నాగరాజు సోమవారం హత్యకు గురైన సంగతి తెలిసిందే. నిరుపేద కుటుంబం కావడంతో బాలుడి అంత్యక్రియలకు సిఐ కన్నప్పరాజు 10,000 రూపాయల నగదును తల్లిదండ్రులకు అందజేసి తన ఔదార్యం చాటారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లకు అతి తక్కువ వేతనం చెల్లించి వెట్టి చాకరీ చేయించుకుని మోసం చేసిందని సిపిఎం అనుబంధ సిఐటియు అల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు డేగల మాధవరావు విమర్శించారు. కాగా గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వాలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో వాలంటీర్లు అర్ధనగ్న ప్రదర్శన జరిపి ఎటపాక ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేసి ఎంపీడీఓ ప్రేమ్ సాగర్కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించడంతో పాటు 10,000 రూపాయల వేతనం చెల్లిస్తానని టీడీపీ అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లను వెంటనే తీసుకోవాలి. వాలంటీర్లను వెంటనే హామీ ప్రకారం 10,000 వేతనం ఇచ్చి వాలంటీర్లను విధుల్లోకి వెంటనే తీసుకోవాలి. న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.